ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాత్మనా నయం వందే సుకథాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్మిన్ స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే సింహాదినిలయం మునిం సహస్రమూర్తే పురుషోత్తమస్య సహస్రనేత్రాననపాదబాహోః సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిర్ముచ్యతే జన్మజరాది సాంచైః శ్రీ వైశంపాయన ఉవాచ. ఇప్పుడు మధ్యన విష్ణు సహస్రంలో వైశంపాయనుడు వచ్చాడు. వైశంపాయనుడు ఎవరు, ఏమిటి ఈ శ్లోకం? శ్రుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరం శాంతనవం పునరేవాభ్యభాషత. శ్రుత్వాన్ ధర్మాన్ అశేషేణ, ఏమీ శేషం లేకుండా ధర్మాలన్నిటి గురించి కూడా ఆ భీష్ముడి చేత విన్నాడు. ఎవరు? యుధిష్ఠిరుడు. సర్వసః అన్ని విషయాలు. యుధిష్ఠిరం శాంతనవం, ఆ యుధిష్ఠిరుడికి ఆ భీష్ముడు శాంతన మహారాజు పుత్రుడైనటువంటి ఆ గంగాదేవి పుత్రుడైన భీష్ముడికి పునరేవాభ్యభాషత, ఏ రకమైన సంభాషణ జరిగిందో అది వినాలని నేను కోరుకుంటున్నానని జనమేజయుడు అడుగుతాడు. జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నాడు అన్నమాట ఇవన్నీ. ఇక్కడి నుంచి తర్వాత విషయాలన్నీ కూడా, ఆ విషయం మనం ముందు భీష్ముడి గురించి బాగా తెలుసుకున్న తర్వాతే మిగిలినవి ముందుకు పెడదాం. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడని కదా మనం చెప్పుకుంటున్నాం. అంపశయ్య మీద ఉన్నాడు, బాణాలన్నీ గుచ్చుకుంటున్నాయి, చాలా బాధపడుతున్నాడు. శరీరం అంతా కూడా ఆయన స్వాధీనం తప్పుతోంది, మనస్సు కూడా స్వాధీనం తప్పుతోంది. ఆ పరిస్థితిలోనూ అక్కడ ఆయనకు పట్టాభిషేకం జరిగింది ధర్మరాజుకి. ఆయన రాజు అయ్యాడు. తర్వాత ఉదయాన్నే లేచి ఆ కృష్ణుడికి విడిదిగా ఇవ్వబడిన గృహం దగ్గరకు వచ్చి కృష్ణుడిని కలుద్దామని వచ్చాడు. అక్కడ కృష్ణుడు ధ్యాన నిష్టలో కూర్చొని ఉన్నాడు. కాసేపు ఆయన కోసం ఎదురు చూస్తూ ఆ ధర్మరాజు కూడా అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు తర్వాత ఆయన ధ్యానంలోంచి లేచొస్తారు. మహానుభావ, నువ్వే దేవదేవుడివి, జగత్ప్రభువి, అలాంటి అందరూ నిన్ను ధ్యానిస్తారు, నీకు పూజలు చేస్తూ ఉంటారు, నువ్వెవరి గురించి అయ్యా ధ్యానం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు గురించి నేను ధ్యానం చేస్తున్నానయ్యా. మీ తాతగారు భీష్మపితాచార్యుల గారు ఎలాంటి గొప్పవాడు, నీకేం తెలుసు? ఆయన గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి, ఆయన గురించి నువ్వన్నీ చాలా ధర్మాలు వినాలి. ఆయన నన్ను ధ్యానిస్తున్నాడు అంపశయ్య మీద ఉండి, నేను ఆయన్ని ధ్యానిస్తున్నానయ్యా ఇక్కడ కూర్చుని. నా మనసు ఆయన ధ్యానంలో నిమగ్నం అయిపోయింది అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజును తీసుకుని వెళదామని చెప్పి అక్కడికి తీసుకొస్తాడు భీష్ముడి దగ్గరికి. ఆయన అంపశయ్య మీద ఉంటే చెప్పమని చెప్పి ధర్మరాజు అడిగితే ధర్మాలన్నిట్ల గురించి, తను ఎలా పరిపాలించాలో వాటి గురించి చెప్తాడు. నేను ఎక్కడ చెప్పగలనయ్యా? నువ్వు అటువంటి పరిస్థితిలో యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే అని చెప్పినటువంటి ఎవరిని మనం తలుచుకోవడం వల్ల ఈ బాధలన్నీ పోతాయి అని చెప్పేసి ఆలోచించుకొని ఆ విషయాలన్నీ కూడా అన్నీ విన్నానయ్యా. నువ్వు ఇంకా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి కూడా తీర్చమని ఆ భీష్ముడిని తన సంశయాలను కూడా అడుగుతూ ఉంటాడు. ఆ విషయాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తాడు. అదంతా ఒక కథ అనుకోండి. ఇక్కడ మనకు వైశంపాయన వాచ అని వచ్చింది కనుక ఈ విషయం మనం చెప్పుకుంటున్నాం. శ్రుత్వా ధర్మాన్ అశేషేణ, ధర్మాలన్నింటినీ కూడా చెప్పాం.
అవి ఎలాంటివి? పావనానిచ సర్వశః, అన్ని చోట్ల కూడా పావనమైనవి అవి. యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత, తిరిగి నేను ఆ యుధిష్ఠిరుడికి శాంతనవానికి జరిగిన ఆ భాషణంతా వినాలని కోరుకుంటున్నాను అని చెప్పాడనమాట. అప్పుడు ఆ యుధిష్ఠిరుడు ఇలా అడుగుతున్నట్ట, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం కూధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. అప్పుడు యుధిష్ఠిరుడు వాచ, అంటే యుధిష్ఠిరుడు అంటే మనకి ధర్మరాజు ఇంకా అడుగుతున్నాడు ఆ భీష్ముడిని. ఎలాగా? కిమేకం దైవతం లోకే, ఈ లోకాల్లో ఏ దైవం, దైవం ఎవరు, అందరికన్నా గొప్ప దైవం ఎవరని అర్థం అనమాట. కింవాప్యేకం పరాయణం, ఆ పరాయణం అంటే మనం చేరుకోవలసిన ఆ పరాయణుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఆ ఏకం ఒక్కడినే చెప్పమంటున్నాడు. స్తువంత కమర్చంతం, స్తువంత మనం ఎవరిని స్తుతించాలి, కం కమర్చంత ఎవరిని మనం అర్చన చెయ్యాలి. అలాగా ప్రాప్నుహు మానవా శుభం, అలా చేయడం వల్ల ఎవరిని అర్చేస్తే మానవా శుభం, మానవులు శుభాలని ప్రాప్నుహు అంటే పొందుతారు అని అర్థం. కోధర్మ సర్వధర్మాణం, ధర్మాలన్నిట్లో ఏ ధర్మం గొప్పది? భవతః పరమో మతః, భవతః అంటే మీ యొక్క, పరమో మతః అంటే మీ అభిప్రాయం ఏమిటి, ఏ ధర్మం గొప్పది? కిం జపన్ ముచ్యతే, కిం జపన్ ఏ జపం చేస్తే ముచ్యతే విడవబడుతుంది. జంతువు అంటే మనందరం జంతువులనే లెక్క అనమాట. జన్మ సంసార బంధరాత్, ఈ పుట్టుక ఈ సంసార బంధాల నుంచి మనం ముచ్యతే విడవబడతాము అని చెప్పి యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు అనమాట. అంటే ధర్మరాజు భీష్ముడిని అడుగుతున్నాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవా శుభం, ప్రాప్నుయుర్మానవా శుభం కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఇది విషయాన్ని ఇన్ని క్వశ్చన్లు అంటే ఇన్ని ప్రశ్నలు అడిగాడు. వీటన్నిటికి కూడా భీష్ముడు సమాధానం ఏం చెప్తాడో తర్వాత చూసుకుందాం.